కురువంశ చరిత్రలో శంతన మహారాజుది ఒక ప్రత్యేక అధ్యాయం. నేను ఏం చేసినా నన్ను ప్రశ్నించకూడదు, ఒకవేళ అడ్డుకుంటే నిన్ను వదిలి వెళ్ళిపోతాను అనే కఠినమైన షరతుతో గంగాదేవి శంతనుడిని వివాహం చేసుకుంది. కాలక్రమేణా గంగ తనకు పుట్టిన 7గురు సంతానాన్ని పుట్టగానే నదిలో కలిపివేసింది. కన్నబిడ్డలను కళ్లముందే కోల్పోతున్నా ఇచ్చిన మాట కోసం శంతనుడు మౌనంగా భరించాడు. కాని 8వ కుమారుణ్ణి కూడా ఆమె నదిలో పడయబోతుండగా శంతనుడు ఉండబట్టలేక ఆమెను నిలదీశాడు. కన్నబిడ్డలను చంపే నువ్వు తల్లివా రాక్షసివా అంటూ అడ్డుకున్నాడు. ఆ క్షణమే శంతనుడు తన షరతును ఉల్లంఘించాడు. ఇచ్చిన మాట తప్పావని గుర్తుచేస్తూ ఆ 8వ బిడ్డను తనతో తీసుకుని గంగాదేవి శంతనుడిని వదిలి వెళ్ళిపోయింది. ఆ బిడ్డే భవిష్యత్తులో భీష్ముడిగా పిలువబడే దేవవ్రతుడు. అయితే గంగాదేవి వెళ్ళిపోయే ముందు శంతనుడికి అసలు రహస్యాన్ని చెబుతుంది. రాజా, ఈ బిడ్డలు సామాన్యులు కారు. వశిష్ఠ మహర్షి శాపం వల్ల భూమిపై జన్మించిన అష్టవసువులు. వారికి శాపవిముక్తి కలిగించి తిరిగి స్వర్గానికి పంపడానికే నేనలా చేశాను. కాని నీవు అడ్డుకున్న ఈ 8వ వాడు ఇక్కడే ఉండిపోవాలి. ఇతడిని నేను తీసుకువెళ్ళి సకల విద్యలూ నేర్పించి వీరుడిగా తీర్చిదిద్ది మళ్లీ నీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి ఆ బాలుడితో సహా అదృశ్యమయింది. కొన్నేళ్ల నిరీక్షణ తర్వాత గంగాదేవి మళ్లీ శంతనుడి ముందుకు సాక్షాత్కరించింది. అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరిన ఒక తేజోవంతుడైన బాలుడిని రాజుకు అప్పగించింది. ఆ బాలుడే దేవవ్రతుడు. సాక్షాత్తు పరశురాముడి వద్ద అస్త్రవిద్యలు, వశిష్ఠుడి వద్ద వేదాంగాలు నేర్చుకున్న అసాధారణ శక్తివంతుడు. తన వారసుడి రూపంలో వచ్చిన ఆ మహావీరుడిని చూసి శంతనుడు గర్వంతో ఉప్పొంగిపోయాడు. హస్తినాపుర ప్రజల హర్షధ్వానాల మధ్య శంతనుడు దేవవ్రతుడిని యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. దేవవ్రతుడి ధర్మబద్ధమైన పాలనలో ప్రజలు ఎంతో సుఖశాంతులతో ఉన్నారు. కుమారుడి సామర్థ్యం చూసి శంతనుడు నిశ్చింతగా ఉన్నాడు. అలా 4 ఏళ్లు గడిచాయి. ఒకనాడు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ శంతనుడు యమునానదీ తీరానికి వేటకు వెళ్లాడు. ఆ నదీతీరాన వీచిన ఒక వింత సుగంధం శంతనుడి జీవితాన్ని, హస్తినాపుర భవిష్యత్తును మార్చే మరో మలుపుకు దారితీసింది. అక్కడ ఆయనకు ఎవరు కనిపించారు? కురువంశం ఏ మలుపు తిరగబోతోంది? రేపటి ఎపిసోడ్లో చూడండి.